I was thinking of what brother was sharing during the praise time. స్తుతించే టైంలో బ్రదర్ చెప్తున్న మాట గురించి ఆలోచిస్తూ ఉన్నాను. Psalm 50. కీర్తనలు 50. It says, you are not supposed to be just an ordinary child of God. ఆర్డినరీ Child of God. మీరు కేవలం దేవుని యొక్క ఒక సామాన్యమైన బిడ్డగా ఉండకూడదు, దేవుని బిడ్డగా ఉండకూడదు. It says in verse 23. 23వ వచనంలో ఉంది. Psalm 50. 50వ కీర్తన 23. 50వ కీర్తన 23వ వచనం. He who offers a sacrifice of thanksgiving honors me, and to him who orders his way aright I shall show the salvation of God. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనుపరచినట్లు వాడు మార్గం సిద్ధపరచుకొనెను. If you read verse 14, 14వ వచనం మీరు చదివితే he says, Asaph says, you have to offer to God a sacrifice of thanksgiving. మరి అక్కడ ఆసాఫ్ చెప్తున్నాడు, నీవు దేవునికి స్తుతియాగము ఇవ్వాలి. That means, what do you mean by sacrifice of praise? అక్కడ స్తుతియాగము అంటే అర్థం ఏంటి? It is not to say praise you Lord, thank you Lord. That is not a sacrifice of praise. స్తుతియాగం అంటే ఏంటి? థ్యాంక్ యూ ప్రభువా, మీకు వందనాలు తండ్రి, అది కాదు స్తుతియాగం అంటే. Sacrifice of praise is when there is some type of a pain inside and still you say thank you Lord. ఆ స్తుతియాగం అంటే లోపల ఎంతో కొంత నొప్పి ఉంటుంది, బాధ ఉంటుంది, అయినా సరే దేవుని స్తుతించటం. Then you can say that you are showing the sacrifice of praise. అప్పుడు మనం చెప్పొచ్చు మీరు స్తుతి యాగము చేస్తున్నారు అని. That is called sacrifice of praise. అది స్తుతి యాగము అంటారు. And then he says, the same Asaph says in verse 5, అదే ఆసాపు 5వ వచనంలో చెప్తున్నారు, gather my godly ones to me, those who have made a covenant with me by sacrifice. అక్కడ ఏమంటున్నారంటే 5వ వచనం, బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకుని నా భక్తులను నా యుద్ధకు సమకూర్చుడి. Gather them together. వాళ్ళందరినీ సమకూర్చండి. Gather them together. వాళ్ళందరినీ సమకూర్చండి. I want to ask you, beloved brothers and beloved sisters. ప్రియమైన బ్రదర్స్ సిస్టర్స్, మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. Have you made a covenant with God? దేవుడితో మీరు ఒక నిబంధన చేశారా? Have you made a covenant? That means a relationship with God. దేవునితో ఒక నిబంధన చేశారంటే దేవునితో ఒక బంధాన్ని. Lord, I got a good relationship with you. Thank you Lord for forgiving all my sins. ప్రభువా, నేను నీతో చక్కని సంబంధం కలిగి ఉన్నాను, నా పాపాలన్నీ క్షమించినందుకు మీకు ధన్యవాదాలు. కాదు. అలా కాదు. That is not right. అది సరైనది కాదు. I have made a covenant with you Lord. ప్రభువా, నీతో నేను ఒక నిబంధన చేసుకున్నాను. Thank you Lord. వందనాలు తండ్రి. No, not that. అది కాదు. Have you made a covenant with me by sacrifice? యాగము ద్వారా లేకపోతే యాగము ద్వారా మీరు నాతో నిబంధన చేశారా? And such people, gather such people. అటువంటి వాళ్ళను సమకూర్చండి. Gather such people. అటువంటి వాళ్ళను సమకూర్చండి. That is what Asaph says. అదే ఆసాఫ్ చెప్పేది. You know about Asaph. I have no time to show you about Asaph. ఆసాఫ్ గురించి మీకు తెలిసే ఉంటుంది, నాకు చూపించడానికి సమయం లేదు. Such a great man of God who said, I don't have anybody other than you, O God. అతను ఎటువంటి దైవజనుడు అంటే, నీవు తప్ప నాకు ఇంకెవరూ లేరు అని చెప్పిన అతను. He was a real worshipper of God. ఆయన దేవుని నిజంగా ఆరాధించేవాడు. In this world I don't have anybody other than you. ఈ లోకములో నీవు తప్ప నాకు ఇంకెవరూ లేరు. In heaven also I don't have anybody else except you. పరలోకంలో కూడా నీవు తప్ప నాకు ఇంకెవరూ లేరు అని చెప్పిన అతను. That was the heart of Asaph. అది ఆసాపు యొక్క హృదయం. And then he says, gather to me. ఆయన అంటున్నారు, నా దగ్గరికి సమకూర్చండి. God says, gather my godly ones to me. దేవుడు చెప్తున్నారు, దైవభక్తి కలిగిన నా వాళ్ళను సమకూర్చండి. All of us think that we are all godly ones, we are living for God. మనందరం కూడా అనుకుంటాం, మనందరం కూడా దైవభక్తి కలిగిన వాళ్ళము, మనం దేవుని కోసం జీవిస్తున్నాము అనుకుంటాం. I want to show you a verse which all of us know. మీ అందరికీ కూడా తెలిసిన ఒక వచనాన్ని చూపించాలనుకుంటున్నాను. John chapter 1. యోహాను సువార్త 1వ అధ్యాయం verse 12. 12వ వచనం. All of you know that verse without opening that verse. How many of you know by heart?
అది తెరవకోకుండా అది మీలో ఎంతమందికి బట్టిగా వచ్చు Yes, children- బట్టి పట్టారు children, youths. మెమరీ వర్స్ కావచ్చు. Children, youths, anybody knows? పిల్లలు. Adults, anybody knows? యవనస్తులు, పెద్దవాళ్ళు, John- మీకు తెలుసా? అది John 1:12. యోహాను 1:12 ఎంతమందికి తెలుసండి? Yes, I'm waiting. మీలో ఎంతమందికి తెలుసండి ఆ మాట? Anybody knows? ఎవరికన్నా తెలుసా? Okay, from today we can learn that. సరే, ఈరోజు మనం నేర్చుకోవచ్చు. It doesn't matter. Even if you don't know, it's okay. మీకు తెలియపోయినా పర్వాలేదు, But you have to learn that. కానీ మీరు దాన్ని నేర్చుకోవాలి. There are certain verses in the Bible which you should never, 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 ever forget in your life. బైబిల్లో ఉన్న కొన్ని వచనాలని ఎన్నడూ ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. Yeah. John's Gospel, chapter 1, యోహాను సువార్త 1వ అధ్యాయం verse 12. 12వ వచనం. But as many as received him, to them he gave the right to become the children of God, even to those who believe in his name. తను ఎందరు అంగీకరించారో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. Says that you have become a child of God. అక్కడ ఏం చెప్పబడుతుందంటే నీవు దేవుని బిడ్డ అయ్యావు. You know, there are two things there. అక్కడ 2 విషయాలు ఉన్నాయి. There are two things in that verse. ఆ వచనంలో 2 వచనాలు ఉన్నాయి, Number 2 one- మాటలు ఉన్నాయి. number one- మొదటిది When you receive Jesus Christ as personal Savior and Lord, యేసుక్రీస్తుని ఎప్పుడైతే మీ వ్యక్తిగతమైన రక్షకుడిగా, ప్రభువుగా స్వీకరించావో, that is very, very important. అది చాలా ముఖ్యమైనది. I hope all of you have received Jesus Christ as your Lord and Savior. మీరందరూ కూడా యేసుక్రీస్తుని మీ యొక్క ప్రభువుగా, రక్షకుడిగా స్వీకరించారని నేను అనుకుంటున్నాను. All the brothers on this side, ఇటువైపున బ్రదర్స్ అందరూ కూడా యేసు ప్రభువుని మీకు సొంత రక్షకుని అంగీకరించారండి. or you ప్రభువుగా. say that, yeah, that is a church there, it is near my house, therefore I will come here. ఇక్కడ సంఘం ఉంది కదండి మా ఇల్లు దగ్గర, అందుకే వస్తున్నాము అనుకుంటున్నారా? Or some sisters, oh, my akka is going there, so I will go there. లేకపోతే సిస్టర్స్, మా అక్కడికి వెళ్తుంది కదా, అందుకే నేను వెళ్తున్నాను అనుకుంటున్నారా? Or my peddamma is going there, therefore I will go. మా పెద్దమ్మ గారు అక్కడికి వెళ్తున్నారు కాబట్టి నేను వెళ్తున్నాను అనుకుంటున్నారా? Is that the reason? అదా కారణం? It is so, this church is very near to my house, ఈ సంఘం మా యొక్క ఇంటికి చాలా దగ్గరగా ఉంది, and therefore I am going to that house. కాబట్టి నేను అక్కడికి వెళ్తున్నాను. Okay, you can come like that, no problem, you are welcome. సరే, మీరు అలా రావచ్చు, పర్వాలేదు. I am not saying you should not come. మీరు రాకూడదని నేనేం అంటలేదు, Please come. దయచేసి రండి. Or you say that I am related to brother Ratnashekar, లేకపోతే నేను రత్నశేఖర్ గారికి బంధుత్వం నాకుంది అంటున్నారా? and therefore he is having that church, and therefore I will go there. ఆయన దగ్గర ఇక్కడ సంఘం జరుగుతుంది కాబట్టి నేను వెళ్తున్నాను అనుకుంటున్నారా? He is my relative, no? ఆయన నా బంధువు కదా, And therefore I will go there. కాబట్టి నేను అక్కడికి వెళ్తాను. No problem, you can come. సమస్య లేదు, పర్వాలేదు, మీరు రావచ్చు. But my point is, కానీ నేను చెప్పే విషయం ఏంటంటే you should receive Jesus Christ as your Lord and Savior. మీరు యేసుక్రీస్తును మీ యొక్క ప్రభువుగా, రక్షకుడిగా స్వీకరించాలి. Very, very important. చాలా ముఖ్యం. You should receive him as a personal Savior and Lord in your life. ఆయనను మీరు మీ వ్యక్తిగతమైన రక్షకుడిగాను, ప్రభువుగాను మీ జీవితంలోకి ఆయన్ని That స్వీకరించాలి. is so important. That is so fundamental. అది చాలా ముఖ్యమైనది, ప్రాధాన్యం. That is what, after a couple of chapters, Jesus says that you must be born again. 2 అధ్యాయాల తర్వాత యేసు ప్రభు చెప్తున్నారు, మీరు తిరిగి జన్మించాలి. You have to be born again. మీరు తిరిగి జన్మించాలి. That is the same thing, receiving him. అదే స్వీకరించడం అన్నా అదే. Receiving him as the Lord and Savior. ఆయనను ఒక ప్రభువుగాను, రక్షకుడుగాను ఆయన్ని స్వీకరించటం. After repentance. మారు మనసు పొందిన తర్వాత. After repentance. మారు మనసు పొందిన తర్వాత. That means if you are going to the left, now I am going to the right. అంటే అర్థం ఏంటి? మీరు ఎడమ వైపుకి వెళ్తున్నారు అనుకోండి, ఇప్పుడు నేను కుడి వైపుకి వెళ్ళాలి. If you are going going forward, you are going backward. అంటే మీరు ముందరకు వెళ్తూ ఉంటే ఇప్పుడు వెనక్కి వెళ్ళాలి. That is repentance. అది మారు మనసు అంటే. Otherwise, if you say that, well, I am going forward, but now I want to turn maybe 45 degrees or 90 degrees, and that is not repentance. లేకపోతే నేను ఇలా ముందరకు వెళ్తూ ఉన్నాను,
కానీ ఇప్పుడు నేను 45 డిగ్రీలు లేకపోతే 90 డిగ్రీలు తిరుగుతాను అనేది మారు మనసు కాదు. That is not repentance. అది మారు మనసు కాదు. If you are going towards this way, మీరు ఈ మార్గంలో వెళ్తూ ఉంటే, then you say, Lord, I don't want to go this way. Now you are my Lord and you are my Savior. Now I want to go this way. ప్రభువా, నేను ఇప్పుడు వరకు ఇటు వెళ్తున్నాను, కానీ ఇప్పుడు నేను నీ వైపు తిరుగుతున్నాను. నీవు నా ప్రభువి, నా రక్షకుడు, కాబట్టి నేను ఇప్పుడు ఇటువైపు తిరుగుతాను. Yeah, those of you who know basics of geometry, మీలో ఎవరికైతే జామెట్రీ అనే దాని యొక్క కొన్ని మూల విషయాలు తెలుసో, if you are going towards forward, మీరు ముందరకు వెళ్తూ ఉన్నారనుకోండి, when you go towards backward, you are turning 180 degrees. మీరు ముందరకు వెళ్తూ ఉన్నప్పుడు వెనకకు తిరిగితే మీరు 180 డిగ్రీలు తిరుగుతున్నారు. 180 degrees. 180 డిగ్రీలు తిరుగుతూ If ఉన్నారు. you are turning only 45 degrees, that is not repentance. మీరు 45 డిగ్రీలు మాత్రమే తిరిగారనుకోండి, అది మారు మనసు కాదు. If you are turning only 90 degrees, మీరు లేకపోతే 90 డిగ్రీలే మీరు తిరిగారనుకోండి, that is not repentance. అది మారు మనసు కాదు. Repentance is turning 180 degrees. మారు మనసు అంటే 180 డిగ్రీలు తిరగటం. Okay, now that is point number 1 in verse 12. సరేనా? అది 1వ వచనంలో ఉండే మొదటి విషయం. When I receive Jesus Christ, the Lord Jesus is giving me a right or a power, or as it says in Telugu Bible, అధికారం. adhigaram. అక్కడ 11వ వచనంలో చెప్పబడుతున్నప్పుడు యేసు ప్రభువుని మనం స్వీకరించినప్పుడు, అంటే ఆయన మనకు ఒక శక్తిని, ఇక చెప్పబడినట్టు ఒక అధికారాన్ని అనే మాట ఉంది. For what? దేనికోసం? Adhigaram for what? దేనికోసం అధికారం? You tell me. It is in that verse. Tell me. అది అక్కడ 11వ వచనంలో ఉంది, 12వ వచనంలో ఉంది కదండి. దయచేసి మీరు చెప్పండి, దేనికి ఆ అధికారము? ఏమండి? So that we may become the children of God. ఎందుకు? అప్పుడు మనం దేవుని బిడ్డలుగా అవుతాము. So there is a difference between receiving, getting that power, getting that authority, and becoming the children of God. అక్కడ వ్యత్యాసం ఉంది. ఏంటంటే మనం ఆయనను స్వీకరించటమో మరలా మనం దేవుని పిల్లలుగా అవటమో అనే దానికి మధ్యలో వ్యత్యాసం ఉంది. In English there are 2 words. ఇంగ్లీష్లో 2 మాటలు ఉన్నాయి. For children there are 2 words in English. పిల్లలకి ఇంగ్లీష్లో 2 మాటలు ఉన్నాయి. One is children. ఒకటేమో పిల్లలు, Another is ఇంకోటి ఏంటంటే sons. కుమారులు. In Telugu also we have. తెలుగులో కూడా మనకు అలా ఉందా? Children is there, sons are there. పిల్లలు అనే మాట ఉంది, కుమారులు అనే మాట కూడా ఉంది. So we can understand this verse 12 is like this. ఇక 12వ వచనాన్ని మనం ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. So when you become a child of God, నీవు దేవుని బిడ్డ అయినప్పుడు you should not remain as a child of God always. మీరు ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క బిడ్డగా ఉండిపోకూడదు. Always drinking milk bottle. ఎప్పుడు కూడా పాలే తాగుతూ ఉండకూడదు. Oh brother, you are speaking very high standard. ఓ బ్రదర్, మీరు చాలా ఉన్నత పరిమాణంలో మాట్లాడుతున్నారు. Lot of people criticize brother Zach. చాలా మంది జాక్ బ్రదర్ని విమర్శిస్తూ ఉంటారు. Oh brother, you are very high brother. ఓ బ్రదర్, మీరు చాలా పెద్ద ఉన్నత ప్రమాణాలను బోధిస్తున్నారు. What do they want? వాళ్ళకి ఏం కావాలి? Milk bottle. మిల్క్ బాటిల్ కావాలి చాలా మందికి. Maybe cow's milk or buffalo milk. అది ఆవు పాలు అవ్వచ్చు, లేకపోతే గేదె పాలు అవ్వచ్చు, Or lactogen milk. లేకపోతే ఈ లాక్టోజన్ మిల్క్ అయిన. But they want milk bottle only. కానీ వాళ్ళకి ఈ పాలు బాటిల్ మాత్రమే కావాలి. Milk bottle. పాలు చీసా. Dear brothers, dear sisters, ప్రియమైన బ్రదర్స్, ప్రియమైన సిస్టర్స్, do not remain like that. మీరు అలాగే ఉండిపోకూడదు. God has called you. దేవుడు మిమ్మల్ని పిలిచారు. If you have repented, as I said, I told you, I explained already what is repentance. నేను మారు మనసు అంటే ఇప్పటికే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ విధంగా మీరు మారు మనసు పొందితే, If you have repented, మీరు మారు మనసు పొందితే,
and you have received Jesus Christ as your Lord and Savior, మరి యేసు ప్రభువుని మీ యొక్క రక్షకుడుగాను ప్రభువుగాను అంగీకరిస్తే then the Lord స్వీకరిస్తే says, now, oh my child, I have given you an authority, a power to become a son of God. ఇప్పుడు దేవుడు మీతో మాట్లాడు, నా కుమారుడు నా కుమార్తె మీకు నేను ఒక అధికారం ఇచ్చాను, దేవుని బిడ్డగా అవటానికి ఒక అధికారం ఇచ్చాను. And I want to encourage you today, I want to challenge you today. ఈరోజు మిమ్మల్ని ప్రోత్సహించాలనుకున్నాను. Are you becoming like a son of God? మీరు దేవుని యొక్క కుమారుడిగా తయారవుతున్నారా? Child of God, you can become like a child of God in a minute. దేవుని బిడ్డగా పిల్లవాడిగా ఒక్క నిమిషంలో అయిపోవచ్చు. How many years it takes, how many minutes it takes for you to say, Lord, I am a sinner, please forgive my sins, Lord, I repent, I don't want to sin. How many minutes it takes? మరి నేను పాపిని, నన్ను క్షమించండి ప్రభువా అని చెప్పడానికి మీకు ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు పట్టుద్ది, ఎన్ని నిమిషాలు పట్టుద్ది? It takes 1 minute, 2 minutes or 5 minutes. ఆ మాటలు చెప్పడానికి 1 నిమిషం, 2 నిమిషాలు, 5 నిమిషాలు పట్టుద్ది. That's all. అంతే. But to become కానీ అలా మారటానికి, a son of God, దేవుని కుమారుడిగా మారటానికి you take your whole life. మీ జీవితాంతం పడుతుంది. I hope you all understand. మీకు అందరికి కూడా అర్థమవుతుందని అనుకుంటున్నాను. It takes your whole lifetime, my dear sister, my dear brother. మరి ఇదంతా ఇది అర్థం ఆ విధంగా తయారవటానికి మీ జీవితం అంతా పడుతుంది సిస్టర్ అండ్ బ్రదర్. Lord, I want to become a son of God. ప్రభువా, నేను దేవుని కుమారుడిగా అవ్వాలనుకుంటున్నాను. Jesus was born యేసు ప్రభు జన్మించారు as a child of God. ఒక బిడ్డగా జన్మించారు, దేవుని బిడ్డగా. After his baptism, you know what the Lord said? మరి యేసు ప్రభు బాప్తిసం పొందిన తర్వాత ప్రభు ఏమని చెప్పారు తెలుసా? What did he say after 30 years? యేసు ప్రభు యొక్క 30 సంవత్సరాలు పూర్తయిన తర్వాత దేవుడు ఏం చెప్పారు? What did Heavenly Father say? పరలోకపు తండ్రి ఏం చెప్పారు? You are my beloved, నీవు నా ప్రియమైన son. కుమారుడివి. It is like that in Telugu also. Yeah. You are my beloved son. నీవు నా ప్రియమైన కుమారుడివి. I want to hear that. ఆ మాట నేను వినాలనుకుంటున్నాను. I want to hear that. ఆ మాట నేను వినాలనుకుంటున్నాను. That is my desire. అది నా యొక్క ఆశ. One day Father will say, you are my beloved son. ఒకరోజు తండ్రి చెప్తాడు, నీవు నా ప్రియమైన కుమారుడు అని. Or at least one of the beloved sons. లేకపోతే కనీసం నా ప్రియమైన కుమారులలో ఒకడివి. There are many beloved sons, Lord. ప్రభా, చాలా ప్రియమైన కుమారులు ఉన్నారు కదా. There are so many beloved daughters. చాలా ప్రియమైన కుమార్తెలు ఉన్నారు కదా. Lord, please remember me as one of them. ప్రభా, వాళ్ళలో నన్ను ఒక్కడినిగా, ఒకదాన్నిగా గుర్తించుకోండి. How can I become a son from a child? ఒక చిన్న పిల్ల నుంచి దేవుని కుమారుడిగా ఎలా మారగలను నేను? We have some children here. ఇక్కడ మనకు చిన్న పిల్లలు ఉన్నారు. We have some children here. ఇక్కడ కూడా కొంతమంది చిన్న I పిల్లలు want to ఉన్నారు. ask the father of this particular child. ఈ యొక్క పిల్లవాడి యొక్క తండ్రిని అడగాలనుకుంటున్నాను. Or the mother of this child. లేకపోతే ఈ యొక్క పాప యొక్క తల్లిని Will you అడగాలనుకుంటున్నాను. be happy that if this child is, now let us say he is in 2nd standard. ఇప్పుడు ఈ యొక్క చిన్న పిల్లవాడు 2వ తరగతిలో ఉన్నాడు అనుకోండి. And next year also 2nd standard. తర్వాత సంవత్సరం కూడా 2వ తరగతిలోనే ఉన్నాడు అనుకోండి. After 10 years also 10 సంవత్సరాల తర్వాత కూడా 2nd standard. 2వ తరగతిలోనే ఉన్నాడు. After 20 years also 2nd standard. 20 సంవత్సరాల తర్వాత కూడా 2వ క్లాస్లోనే ఉన్నాడు, 2వ తరగతిలో ఉన్నాడు. What brother? ఏంటి బ్రదర్? What is wrong with your child? ఏంటి మీ పిల్లోడికి ఏంటి తప్పే ఉంది? Brother, what to do, brother? ఏం చేద్దాం బ్రదర్? He is like that. అతను అలాగే ఉంటున్నాడు. You know what your heavenly Father says? మీ యొక్క పరలోకపు తండ్రి ఏమంటారో తెలుసా? I want her to become a grown-up woman of God. ఆమె ఎదిగిన దైవజనురాలుగా అవ్వాలని నేను ఆశపడుతున్నాను. But still, కానీ ఇంకా no development. No level of? No development. అక్కడ ఎదుగుదల ఏం కనపడలేదు. No growth. ఎదుగుదల కనపడలేదు. I want this fellow to develop. ఇక్కడేమో ఒక వ్యక్తి ఏమో ఎదగట్లేదు. Finish 10th. ఒక అతనికి 10వ తరగతి అయిపోయింది. Finish intermediate. ఇంటర్మీడియట్ కూడా ఒక అతనికి అయిపోయింది. Finish engineering. ఇంజనీరింగ్ అయిపోయింది. But he is in 2nd standard. కానీ అతను మాత్రం 2వ తరగతిలోనే ఉన్నాడు. What to do, brother? కానీ ఏం చేయాలి? So, beloved brothers and sisters, listen to me. కాబట్టి ప్రియమైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను చెప్పే మాటలు వినండి. Do you want to become
a son of God? మీరు దేవుని యొక్క కుమారుడిగా అవ్వాలనుకుంటున్నారా? Or are you happy to remain as a child of God? లేకపోతే ఒక దేవుని యొక్క ఒక బిడ్డగానే చిన్న పిల్లవాడిగానే ఉండాలటంలో మీరు తృప్తి పడిపోతున్నారా? I want to show you a few passages. కొన్ని మాటలు మీకు చూపించాలనుకుంటున్నాను. First of all, Romans chapter 8. మొదటిగా రోమా 8వ అధ్యాయం. Who is a son of God? దేవుని కుమారుడు ఎవరు? Who is a son of God? దేవుని కుమారుడు ఎవరు? 8:14. 8:14. For all who are being led by the Spirit of God, these are the sons of God. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులు. It says కుమారులు or పిల్లలు? కుమారులు. Oh, praise the Lord. Telugu translation is absolutely accurate. తెలుగు అనువాదం చాలా ఖచ్చితంగా ఉంది. If you are led by the Holy Spirit of God daily, మీరు ప్రతిరోజు కూడా దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడితే then what are you? అప్పుడు మీరు ఏమవుతారు? Then what are you? అప్పుడు మీరు ఏమవుతారు? You are a son of God. మీరు దేవుని కుమారుడు. You can't say that I am a child of God. నేను దేవుని యొక్క బిడ్డను పిల్లవాడిని అనకూడదు. Of course, that is the first step. అవును, అది మొదటి అడుగు. దేవుని బిడ్డ లేదా దేవుని యొక్క పిల్లవాడును అనేది మొదటి అడుగు. You have to go to a school, you have to join in first standard only. మీరు స్కూల్కి వెళ్తే మీరు ఫస్ట్ మొదటి తరగతిలోనే చేరాలి. But you should be led by the Holy Spirit, dear brothers, dear sisters. కానీ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు ఆత్మ చేత నడిపించబడాలి. See that, verse 16. అక్కడ 16వ వచనం చూడండి. The Spirit himself bears witness with our spirit that we are the children of God. మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. People say that I don't know whether I am born again, brother. బ్రదర్, నేను తిరిగి జన్మించాను లేదో నాకు తెలియదు బ్రదర్. I don't know, I am not sure. నాకు ఖచ్చితంగా తెలియదు బ్రదర్. The Holy Spirit will tell your heart that you are a child of God. నీవు దేవుని యొక్క బిడ్డవు అని పరిశుద్ధాత్మ మీ హృదయంతో చెప్తాడు. How can you know? Nobody can say, your elder cannot say, or another brother cannot say that, okay, you are a child of God. I can't say. I don't know how many of you are sitting here are children of God. ఎవరు చెప్పగలరు? ఒక ఎల్డర్ బ్రదర్ కానీ లేకపోతే ఇంకొక బ్రదర్ కానీ నీవు దేవునికి బిడ్డవు అని ఎవరు చెప్పగలరు? ఎవరు చెప్పలేవు, నేను చెప్పలేను. So remember that the Holy Spirit will tell that into your heart. కాబట్టి గుర్తుంచుకోండి, పరిశుద్ధాత్ముడు మీ హృదయంతో ఆ మాట చెప్తారు. Are you becoming a son of God? మీరు దేవుని కుమారుడిగా తయారవుతున్నారా? When you are led by the Holy Spirit, మీరు పరిశుద్ధాత్మ చేత నడిపించబడితే, have you received the Holy Spirit? మీరు పరిశుద్ధాత్మను స్వీకరిస్తే, are you being led by the Holy Spirit? మీరు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ ఉన్నారా? Certain things the Holy Spirit will tell you, no, don't say that. కొన్ని విషయాల్లో పరిశుద్ధాత్మ మీతో చెప్తారు, లేదు కాదు అలా మాట్లాడొద్దు అంటారు. Don't speak like that. ఆ విధంగా మాట్లాడొద్దు అంటారు. Don't look there. అటువైపు చూడొద్దు అంటారు. Is the Holy Spirit telling that? ఆ పరిశుద్ధాత్మ మీతో ఆ మాట చెప్తున్నారా? Is the Holy Spirit telling, please help there? ఆ పరిశుద్ధాత్ముడు చెప్తున్నారా, అదో ఆ వ్యక్తికి సహాయం చేయని చెప్తున్నారా? Don't just stand there. కేవలం అక్కడ నుంచోవద్దు, Do something. ఏదైనా చేయండి. So the Holy Spirit is telling you, directing you. కాబట్టి పరిశుద్ధాత్మ మీకు చెప్తున్నారు, మిమ్మల్ని నడిపిస్తున్నారు. The Holy Spirit, is the Holy Spirit telling you, go and apologize to that person? పరిశుద్ధాత్మ మీకు చెప్తున్నారా, వెళ్ళి ఆ వ్యక్తికి క్షమాపణ కోరు అని చెప్తున్నారా? Is the Holy Spirit telling you, go and ask forgiveness from your wife? మరి పరిశుద్ధాత్మ మీకు చెప్తున్నారు, నువ్వు వెళ్ళి నీ భార్యను క్షమించమని అడుగు అని చెప్తున్నారా? Is the Holy Spirit speaking to you that you had to go and apologize to your husband? మరి పరిశుద్ధాత్మ మీతో మాట్లాడుతున్నారా, మీరు వెళ్ళి మీకు ఆ భర్తను క్షమించమని అడగాలని పరిశుద్ధాత్మ మీతో మాట్లాడుతున్నారా? Talking to him in a disrespectful way. మీరు మీ భర్తతో చాలా అమర్యాదగా మాట్లాడుతున్నారా? Has the Holy Spirit spoken to you? అప్పుడు పరిశుద్ధాత్మ మీతో మాట్లాడుతున్నారా? No brother, what Holy Spirit? లేదు బ్రదర్, ఏంటి హోలీ స్పిరిట్ బ్రదర్, పరిశుద్ధాత్మ ఏంటి బ్రదర్? You are drinking milk bottle, sister. సిస్టర్, మీరు కేవలం పాల డబ్బాతో ఉన్నారు. That's all. అంతే. That is why Holy Spirit is not speaking to you. అందుకే పరిశుద్ధాత్మ మీతో మాట్లాడట్లేదు. That is why Holy Spirit is not guiding you. అందుకే పరిశుద్ధాత్మ మిమ్మల్ని నడిపించట్లేదు. Yeah, that is why Holy Spirit is not speaking to you when you are opening God's word. దేవుడు వాక్యము బైబిల్ తెరిచినప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ మీతో మాట్లాడట్లేదు. Holy Spirit is not speaking to you at all. పరిశుద్ధాత్మ మీతో అసలు మాట్లాడట్లేదు. Holy Spirit is not showing you the truth. పరిశుద్ధాత్మ మీకు సత్యాన్ని చూపించట్లేదు. All who are led by the Holy Spirit, they are the sons of God. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ కూడా దేవుని కుమారులు. Others are children of God. మిగతా వాళ్ళు దేవుని యొక్క పిల్లలు. The burden which the Lord has given me today is that you should graduate from being a child of God
to a son of God. దేవుడు ఈరోజు నాకు ఇచ్చిన భారం ఏంటంటే మీరు ఇప్పుడు దేవుని యొక్క పిల్లల నుంచి దేవుని యొక్క కుమారులుగా మారటం అనేది. Or as we heard in the praise, thanks and praise time. లేకపోతే మనం ఇంతకు ఉదయం స్తుతించడం అనే సమయంలో మనం to offer a sacrifice of thanks to God. ఎవరైతే స్తుతి యాగాన్ని అర్పిస్తారో, if everything happens according to your wish and your will, then everybody will say praise the Lord, praise the Lord. జరిగే సమస్తం కూడా మీకు కావాల్సిన రీతిలోనే మీకు అనుకూలంగానే జరిగితే ఎవరైనా సరే దేవుని స్తోత్రం అని చెప్పగలరు. When you get a financial gain, you will say praise the Lord. ఆర్థికంగా ఏదైనా మీరు లాభం పొందుకుంటే దేవుని స్తోత్రం అని చెప్పొచ్చు. And you want to say testimony in the church. అది సంఘంలో మీరు సాక్ష్యం చెప్పాలనుకుంటారు. Oh, God is great, God is good. దేవుడు చాలా గొప్పవాడు, దేవుడు చాలా మంచివాడు అని చెప్తాం. But then after 1 month there is a financial loss. కానీ ఒక నెల తర్వాత ఆర్థికంగా ఏదైనా నష్టపోతే, and then you don't even want to come to the meeting. కనీసం మీటింగ్ కూడా రావాలని అనిపించదు. Then we ask, brother, what happened? అప్పుడు అడుగుతాం, బ్రదర్ ఏంటి, ఏమైంది మీకు? Oh brother, I am so discouraged, brother. బ్రదర్ నేను చాలా నిరుత్సాహపడిపోతున్నాను. I'll come home, brother. నేను మీ ఇంటికి వస్తాను. And he comes and he talks. ఆయన వచ్చి ఆయన చెప్తా ఉంటారు. And then the truth comes out. అప్పుడు ఆ సత్యం బయటకు వస్తుంది. He had a big financial loss. ఆయనకి పెద్ద ఆర్థికంగా చాలా నష్టపోయారు. So much discouraged. చాలా నిరుత్సాహపడిపోయారు. No sacrifice of praise. అక్కడ స్తుతి యాగం అనేది లేదు. You are a child of God, not a son of God. మీరు కేవలం దేవుని యొక్క బిడ్డ, పిల్లవాడు అంతే, దేవుని కుమారుడు కాదు. That is what we heard in the praise and thanks time. ఉదయం స్తుతి సమయంలో మనం విన్నది అదే. Or I want to show a verse which Samson has taught us. లేకపోతే సంసోను మనకు బోధించిన మాటను నేను చదవాలనుకున్నాను. You know but have you ever heard of Samson? మరి సంసోను గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? Have you ever heard of Samson? మరి సంసోను గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? Yes or no? అవునా కాదా? What do you know about him? ఆయన గురించి, సంసోను గురించి మీకు ఏం తెలుసు? What is that? అదేంటది? ఆయన గురించి మీకు ఏం తెలుసు? Who was that lady who was in love with him? ఆయన ప్రేమించిన ఆ స్త్రీ ఎవరు? Delilah. Okay, Delilah. very good. చాలా బాగా చెప్పారు. Very good. చాలా బాగా చెప్పారు. And you know what this man says? ఇతను సంసోను ఏమన్నాడో తెలుసా? Judges chapter 16. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 16 verse 17. 16వ అధ్యాయం 17వ వచనం. There's a statement that Samson makes to this woman. ఇక స్త్రీతో సంసోను ఒక మాట చెప్తున్నాడు. You know the statement? ఈ మాట ఏంటో తెలుసా? Read that. 17th verse, brother. Read. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. నా తల మీదకి మంగళ కత్తి రాలేదు. నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదును అని ఆమెతో అనెను. What is that statement he makes? ఆయన చెప్పిన ఆ మాట ఏంటండి? If I am shaved, నాకు క్షౌరము చేసిన ఎడల then my strength will leave me and I shall become weak and be like any other man. అప్పుడు నా బలమంతా కూడా తొలగిపోయి ఇతర మనుషుల వలె నేను అయిపోతాను. Because the Lord said, do not shave your hair. ఎందుకంటే దేవుడు చెప్పారు, నువ్వు నాజీరు కాబడ్డావు, నువ్వు క్షౌరం చేసుకోకూడదు. He said, if I listen to that, నేను దాన్ని వింటే I will have the strength of God. ఆ మాట వింటే దేవుని యొక్క బలం నాకు ఉంటుంది. I shall have the power of God. దేవుని యొక్క శక్తి నాకు ఉంటుంది. But he shave it off. కానీ అతను క్షౌరం చేసుకున్నాడు. Shave it off. క్షౌరం చేసుకున్నాడు. Then I'll lose all my strength and be like any other person. కానీ నేను క్షౌరం చేసుకుంటే నా బలమంతా పోయి అందరి వలె అయిపోతాను అనుకున్నాను. Any other person. ఇతర ప్రతి మనిషి వలె అయిపోతాను అనుకున్నాను. I'll become like any other person. నీ ఇతర మనుషుల వలె అయిపోతాను. Dear brothers and sisters, ప్రియమైన brothers and sisters, when you do not have the power of the Holy Spirit, you will behave exactly like all the others outside.
మరి దేవుని యొక్క ఆత్మీయత లేకపోతే బయట ఉన్న వాళ్ళలాగానే అందరి మనుషులాగానే మీరు అయిపోతారు. You will become like others. ఇతరులాగానే మీరు అయిపోతారు. You will become like others. ఇతరులాగానే అయిపోతారు మీరు. This is a statement that this man made to Delilah. దెలీలాతో ఇతను చెప్పిన మాట ఇది. And we criticize Samson saying that, well, he ran after so many women. Okay. మనం సంసోని విమర్శిస్తూ ఉంటాం. అతను చాలా మంది స్త్రీల వెనకాల పరిగెత్తాడు అంటాం. అవును, ఓకే, That is true. It is wrong. అది నిజమే, అది తప్పే, There's no doubt about it. అందులో అనుమానమే లేదు. But he was in the old covenant. కానీ అతను పాత నిబంధనలో ఉన్నాడు. You can't say that I can also run after other women. నేను కూడా ఇతర స్త్రీల వెనకాల పరిగెత్తానని మీరు చెప్పకూడదు. Because Samson went after them. ఎందుకంటే సామ్సన్ వాళ్ళ వెనకాల పరిగెత్తాడు కదా. You are not even a child of God if you think like నువ్వు that. కనీసం దేవుని యొక్క బిడ్డ పిల్లవాడు కూడా కాదు. Somebody was asking me, brother, one new staff has joined in my office. ఒకసారి ఒక బ్రదర్ అడుగుతున్నారు, బ్రదర్ మా యొక్క ఆఫీస్లో ఒక కొత్త వ్యక్తి ఒకరు చేరారు. And she is a very beautiful girl. ఆమె చాలా అందంగా ఉంది. And all male staff are after her. అందులోని పురుషులందరూ కూడా అమ్మాయి వెనకాలే వెళ్తా ఉన్నారు. And I am also tempted. నేను కూడా శోధించబడుతున్నాను. I said, are they married? అప్పుడు నేను అడిగాను, వాళ్ళకి వివాహం అయిందా పురుషులకని అడిగాను. They are married and unmarried. బ్రదర్ వాళ్ళు పెళ్ళి అయిన వాళ్ళు ఉన్నారు, పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు. Doesn't make any difference. ఏ తేడా ఏమీ లేదు. One woman. ఒక స్త్రీ. How many men? ఎంతమంది పురుషులు, highly qualified people, చాలా బాగా ఎక్కువ చదువుకున్న వాళ్ళే, M.Tech, B.Tech, మరి M.Tech లేకపోతే B.Tech చదువుకున్న వాళ్ళు కూడా. And one small girl has joined and everybody is after her. అందులో ఒక చిన్న అమ్మాయి చేరింది అంతే, అందరూ కూడా పురుషులందరూ కూడా అమ్మాయి వెనకాల వెళ్తూ ఉన్నారు. I said come out of your room and go to the road. You will see 3 dogs, 5 dogs are after one female dog. అప్పుడు నేను చెప్పాను, నువ్వు రూమ్లోంచి బయటకు వచ్చి రోడ్డు మీదకి రా, అక్కడ ఒక ఆడకుక్క వెనకాల 3 మగ కుక్కలు కానీ 5 మగ కుక్కలు కానీ వెళ్తూ ఉంటాయి. I said, what is the difference between those dogs and your staff? మరి ఈ వీధిలో ఉండే ఈ కుక్కలకు మీ ఉద్యోగస్తులకు ఉండే తేడా ఏంటి అని అడిగాను. And you are also tempted like that? నువ్వు కూడా ఆ విధంగా శోధించబడ్డావా? You are also want to become a dog like that? నువ్వు కూడా ఆ విధంగా కుక్కలా అవ్వాలనుకుంటున్నావా? Dear brothers and sisters, take it seriously. ప్రియమైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్, తీవ్రంగా తీసుకోండి. Running after married people, senior people. I said, what is the age? 20s? మరి నేను మరి పెళ్ళైన వాళ్ళు కూడా వాళ్ళ వయసు ఏంటి? 20లో ఉన్నారా, 30లో ఉన్నారా? No brother, 30s, 40s, 50s. కాదు బ్రదర్, 30లో 40లో 50లో కూడా ఉన్నారు. They got children of this girl's age. వాళ్ళకి పిల్లలు ఉన్నారు. ఈ అమ్మాయికి ఉన్న వయసు ఉన్నంత పిల్లలు కూడా వాళ్ళకు ఉన్నారు. No Holy Spirit, you will become like any other man. పరిశుద్ధాత్మ లేకపోతే ఇతరుల ఎలాంటి మనుషులాగా మీరు అయిపోతారు. I said, do not behave like a dog. మీరు కుక్కలాగా తయారవద్దు. Do not behave like a dog. కుక్కలాగా మీరు తయారవద్దు. You are a child of God. నువ్వు దేవుని యొక్క బిడ్డవే. You are a child of God. నువ్వు దేవుని యొక్క బిడ్డవు. Be careful and be careful. చాలా జాగ్రత్తగా ఉండండి. Be careful. చాలా జాగ్రత్తగా ఉండండి. With your thoughts. మీ ఆలోచనల విషయంలో. With your eyes. మీ కళ్ళ విషయంలో. For them it is okay. వాళ్ళకి సరే పర్వాలేదు. For them it is okay. వాళ్ళకి పర్వాలేదు. But for you it is not okay. కానీ మీకు మాత్రం సరే ఎందుకు కాదు? Because you are a child of God. ఎందుకు నువ్వు దేవుని బిడ్డవే. You have to become a man of God. నీవు దేవుని యొక్క దైవజనుడిగా తయారవ్వాలి. Do not be like them. వాళ్ళలాగా ఉండొద్దు. That's okay for them. వాళ్ళకి అది సరి అయిన. Let them be like that. వాళ్ళని అలాగే ఉండండి. You should not be like that. నీవు అలా ఉండకూడదు. And then I encouraged him. అప్పుడు ఆయన్ని ప్రోత్సహించాను. Now he is aware of all these things. ఇప్పుడు ఆయన ఇవన్నీ కూడా తెలుసుకున్నాడు. But what I want to say is, if you do not have the Holy Spirit, any one of us sitting here can degenerate into that level. కానీ నేను చెప్పేది ఏంటంటే, మనలో పరిశుద్ధాత్మ లేకపోతే మనలో ఎవరైనా సరే ఆ స్థితికి తగ్గిపోవచ్చు. I want to show you something else. 1 Corinthians chapter 3. ఇంకొక విషయం చూపించాలనుకున్నాను. 1 కొరింథీ 3వ అధ్యాయం. 1 Corinthians chapter 3. 1 కొరింథీ 3వ అధ్యాయం. Listen to that. అది వినండి. Amazing passage. చాలా అద్భుతమైన మాటలు అవి. 1 Corinthians chapter 3. 1 కొరింథీయులకు 3వ అధ్యాయం. Says in chapter 3 verse 3. 3వ అధ్యాయం 3వ వచనం. Yeah. Can you read that, brother, please? 1 కొరింథీ 3వ అధ్యాయం 3వ వచనం. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై, మీన్స్ మాంస సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా
Aren't you walking like mere men? మీరు మనుషుల వలె కేవలం మనుషుల రీతిగా నడుచుకునే వారు కారా? Did you understand? మీకు అర్థమైందా? You know what Paul says? పౌలు గారు ఏం చెప్తున్నారో మీకు తెలుసా? Aren't you walking like mere men? మీరు కేవలం మనుషులాగా మీరు నడుచుకోవట్లేదా? When the Lord spoke to me, I asked the Lord, ప్రభు నాతో మాట్లాడినప్పుడు నేను ప్రభువుని అడిగాను, Lord, you are saying that aren't you walking like mere men? ప్రభా మీరు నాతో చెప్తున్నారా మీరు మనుషులాగానే మీరు ఉంటున్నారా? The church of Corinth had jealousy and strife and groupism. మరి అక్కడ కొరింథీ సంఘంలో అసూయలు ఉన్నాయి, కలహాలు ఉన్నాయి, లేకపోతే ఒక గ్రూప్ అనే ఒక గ్రూపిజం కూడా అనే అది అక్కడ ఉంది. And lust to become elder. మరి సంఘ పెద్దలు కావాలన్న ఒక ఇచ్ఛ కూడా ఉంది. And lust to have power. మరి అధికారం కోసం ఉండే ఇచ్ఛ ఉన్నవాళ్ళు ఉన్నారు. So division, భేదాలు ఉన్నాయి, groupism. గ్రూపులుగా ఉంటారు. And then Paul says, అప్పుడు పౌలు గారు అంటారు, dear brothers Corinthians, ప్రియమైన కొరింథీ బ్రదర్స్, when you have all this fights and quarrels, ఇటువంటి గొడవలు అన్నీ కూడా మీలో ఉన్నప్పుడు, aren't you mere men? మీరు కేవలం మనుషుల వలె లేరా? కేవలం, మీరు కేవలం మనుషుల వలె లేరా? బ్యూటిఫుల్ వర్డ్, చక్కని మాట. aren't you mere men? మీరు కేవలం మనుషుల్లాగా లేరా? Then when the Lord spoke to me, అప్పుడు ప్రభు నాతో మాట్లాడారు. I asked నేను అడిగాను, the Lord, you said we are not supposed to walk like mere men. ప్రభా, మేము కేవలం మనుషుల్లాగా నడవకూడదని మీరు చెప్పారా? You are saying that we should not walk like mere men. మీరు కేవలం మనుషుల్లాగా నడవకూడదని మీరు చెప్తున్నారా? Did you understand my question? నేను అడుగుతున్న ప్రశ్న మీకు అర్థమవుతుందా? Lord, you are trying to say that I should not walk like mere men. ప్రభా, నేను కేవలం మనుషుల్లాగా నడవకూడదని మీరు నాతో చెప్తున్నారా? I should not walk, Lord. నేను ఆ విధంగా నడవకూడదా ప్రభా? You know what the Holy Spirit told me? పరిశుద్ధాత్మ నాతో ఏం చెప్పారో తెలుసా? Yes. అవును, You are not supposed to walk like mere men. మీరు కేవలం మనుషుల్లాగా నడవకూడదు. No. కాదు, You are not supposed to walk like mere men. మీరు కేవలం మనుషుల రీతిగా మాట్లాడటానికి కుదరదు. Don't walk like child of God. ఒక దేవుని యొక్క బిడ్డలాగా, పిల్లవాడిలాగా నడవద్దు. This is my bottle. ఈ బాటిల్ నాది. No, it is my bottle. లేదు, ఇది నా బాటిల్. This is my bottle. ఇది నా బాటిల్. ఇది He is fighting. ఆయన పోరాడుతున్నారు, I am fighting. నేను పోరాడుతున్నా. He is a child, I am a child. నేను దేవునికి పిల్లవాడినే, ఆయన దేవుని యొక్క పిల్లవాడే. Child of God. దేవునికి బిడ్డ, పిల్లవాడు మాత్రమే. You have not grown to become a son of God. దేవుని యొక్క కుమారుడిగా ఎదగలేదు మీరు. The Corinthians, the problem was that. ఆ కొరింథీలో ఉండే సమస్య అది. Aren't you walking like mere children? మీరు కేవలం పిల్లల్లాగా నడుచుకోవట్లేదా? When you have arguments and fights and quarrels, మీకు గొడవలు కానీ లేకపోతే వివాదాలు కానీ ఇలా ఉన్నప్పుడు, you don't know how to yield to one another. ఒకరికొకరు మీరు లోబడటం మీకు తెలియదా? You are just a child. మీరు కేవలం ఒక బిడ్డ, పిల్లవాడు మాత్రమే. You are a child. మీ పిల్లవాడు మాత్రమే. You know, you are all mothers and fathers sitting here. మీరు ఇక్కడికి అందరికి వచ్చే తల్లులు, తండ్రులు కూర్చున్నారు. You are God's children. మీరు అందరికీ పిల్లలు. They fight. One toy is there, they fight. అక్కడ ఒక బొమ్మ ఉంది అనుకోండి, బొమ్మ కోసం పోట్లాడుకుంటూ ఉంటారు. They fight. వాళ్ళు పోట్లాడుకుంటూ ఉంటారు. As mother and father, do you fight for a bomma? మరి తల్లి తండ్రిగా మీరు ఒక బొమ్మ కోసం కొట్టుకుంటూ ఉంటారా, గొడవ పడతారా? Mothers, tell me, do you fight for a bomma? తల్లులు మీరు చెప్పండి, ఒక బొమ్మ కోసం మీరు గొడవ పడతా ఉంటారా? Tell me, husbands. మరి భర్తలారా మీరు చెప్పండి, Do you fight? మీరు జస్ట్ టు గివ్ అనదర్ వన్. Yeah. So, will you fight for a bomma? మరి బొమ్మ కోసం మీరు గొడవ పడతారా? You will not fight. మీరు గొడవ పడరు, because you are grown up. ఎందుకు? మీరు ఎదిగిన వాళ్ళు. You fight for something else. వేరే దానికోసం మీరు పోరాడతారు. Yeah. About that we will talk in the family time. అది మనం కుటుంబానికి సంబంధించిన సమయంలో మనం మాట్లాడుకుందాం. What you fight for? మీరు దేనికోసం పోరాడతారు? Okay. Now let's come back.
తిరిగి మనకు వచ్చేద్దాం. Aren't you walking like mere men? మీరు కేవలం మనుషుల రీతిగా నడుచుకోవట్లేదా? Beloved brothers and sisters, don't walk like mere men. ప్రియమైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కేవలం మనుషుల రీతిగా మీరు నడవద్దు. Quarrels and jealousy and arguments and fights and doesn't know how to yield and మరి ఇక్కడ అసూయలు, కక్షలు, లేకపోతే భేదాలు, ఒకరికొకరు లోబడి ఉండటం అనేది తెలియకపోవటం, and fighting for leadership, మరి ఆ నాయకత్వం కోసం పోరాడటం, and all these things that shows. Corinthians had all that. ఇవన్నీ కూడా ఏం చూపిస్తుంది? కొరింథీయులకు ఉన్నాయి ఇవన్నీ కూడా. Can't you just be an ordinary brother? మీరు కేవలం ఒక సామాన్యమైన సహోదరుడిగా ఉండలేరా? You don't know that. అది మీకు తెలియదు. And then we can say that we are walking like mere men. అప్పుడు మనం కేవలము మనుషుల రీతిగా నడుచుకుంటున్నామని. You do not have the power of the Holy Spirit. మీకు దేవుని యొక్క పరిశుద్ధాత్మక శక్తి లేదు. You do not know how to sacrifice. ఏ విధంగా త్యాగం చేసుకోవాలో మీకు తెలియదు. Lord, it is very difficult for me, but I will yield for the sake of unity. Lord, I'll yield. ఇది నాకు చాలా కష్టం ప్రభువా, కానీ ఒక ఐక్యత కోసం నేను లోబడతాను, తల ఒగ్గుతాను. Lord, for the sake of the unity and for the sake of fellowship, Lord, I want to humble myself. ప్రభువా, ఐక్యత కోసం, సహవాసం కోసం నాకు నేను తగ్గించుకోవాలనుకుంటున్నాను. Lord, for the sake of the unity of the Spirit, ప్రభువా, పరిశుద్ధాత్మ యొక్క ఐక్యత కోసం, Lord, I want to yield here. నేను తల ఒగ్గాలి, లోబడాలనుకుంటున్నాను. Then you are a son of God. అప్పుడు మీరు దేవునికి కుమారుడు. Then you are a son of God. అప్పుడు మీరు దేవుని కుమారుడు. Otherwise you are just a child of God. This is my Bamma, that is other. He says it is my Bamma. లేకపోతే మీరు దేవుని పిల్లవాడు, బిడ్డగా ఉంటావు. అది నా బొమ్మ, ఇది నా బొమ్మ అన్నట్టుగా ఉంటుంది. How can you grow up? I told you that you had to grow up from a child of God to become a son of God. ఎలా ఎదగగలవో నేను చెప్పాను మీకు. పిల్లవాడి నుంచి మరి దేవుని కుమారుడిగా ఎదగాలని చెప్పాను. Okay, don't forget what we heard from the beginning. మీరు విన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు. When we repent and accept Jesus Christ as your personal Lord and Savior, you become a child of God. మీరు మారుమనసు పొంది యేసు ప్రభువుని వ్యక్తిగతమైన రక్షకుడిగా మీరు అంగీకరించినప్పుడు దేవుని యొక్క బిడ్డగా, పిల్లవాడిగా తయారవుతారు. Then the Lord is giving you power of the Holy Spirit to become a son of God. అప్పుడు మీరు దేవునికి కుమారుడిగా అవటానికి దేవుడు తన యొక్క శక్తిని, పరిశుద్ధాత్మని మీకు ఇస్తారు. When you do not have the power of the Holy Spirit, you will become like any other man. మీకు పరిశుద్ధాత్మ యొక్క శక్తి లేకపోతే బయట ఉన్న మిగతా మనిషిలాగా మీరు అయిపోతారు. And even in the church it is like that. మరి సంఘంలో కూడా అయిపోతుంది. The family it is like that. కుటుంబంలో అలా ఉంటుంది. When you do not have the power of the Holy Spirit, you will fight and quarrel and talk about the past. పరిశుద్ధాత్మక శక్తి లేకపోతే మీరు గొడవ పడతారు, వివాదాల్లోకి వెళ్తారు, గతాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. Now I want to show you how we can grow up to become the son of God. మనం దేవునికి కుమారులుగా ఎలా ఎదగాలనే విషయం కూడా చూపించాలనుకుంటున్నాను. ఇంకా Matthew chapter 4. మత్తయి 4వ అధ్యాయం verse 1. 1వ వచనం. What does it say? అక్కడ ఏం చెప్పబడుతుంది? Brother, could you kindly read, brother? మత్తయి 4వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. Who led to the wilderness? ఎవరు అరణ్యములోనికి తీసుకెళ్లారు? ఎవరు అరణ్యంలోకి తీసుకెళ్లారు? హోలీ స్పిరిట్. Yes. అవునా? How can Holy Spirit lead me to wilderness? పరిశుద్ధాత్ముడు నన్ను అరణ్యంలోకి ఎలా తీసుకెళ్ళగలరు? And for what? దేనికోసం? For what? దేనికోసం? ఏమండి? దేనికోసం అండి? To be tempted by the devil. అపవాది చేత శోధించబడటం కోసం. Holy Spirit is taking you. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఇలా తీసుకెళ్తా ఉన్నారు. And here is wilderness. ఇక్కడ అరణ్యం ఉంది. And the Holy Spirit is leading you, go there. పరిశుద్ధాత్మ మిమ్మల్ని నడిపిస్తున్నారు అక్కడికి వెళ్ళమని. And you are going there. మీరు అక్కడ అరణ్యానికి వెళ్తా ఉన్నారు. What is happening there? అక్కడ ఏం జరుగుతుంది? Nice food, బ్రహ్మాండమైన భోజనం, AC room, ఏసీ గది, nice fan, మంచి ఫ్యాను, mutton బిర్యానీ, very nice cool climate, చాలా చక్కని ఆహ్లాదకరమైన వాతావరణం, very good friends. చాలా మంచి స్నేహితులు. When you go to the wilderness, you find that you are being tempted. అక్కడికి అరణ్యానికి వెళ్ళినప్పుడు
అక్కడ శోధించబడతారు. You are being tempted. అక్కడ మీరు You are శోధించబడుతున్నారు. being tempted. మీరు శోధించబడుతున్నారు. Yesterday meeting was so nice, brother. నిన్న మీటింగ్ చాలా బాగుంది బ్రదర్. Oh, but today I went to the bank, brother. ఈరోజు నేను బ్యాంక్కి వెళ్ళాను బ్రదర్. The super is coming and shouting at me, brother. వాళ్ళు వచ్చి నా మీద అరుస్తున్నారు బ్రదర్. That super. ఊడ్చి అతను వచ్చి నా మీద అరుస్తున్నాడు బ్రదర్. That peon. ఆ ఇంట్లో ఆ బ్యాంక్లో ఆ ప్యూన్ ఉన్నాడే అతను వచ్చి నా మీద అరుస్తున్నాడు బ్రదర్. I only said, sir, please come here. Please give this papers to the next branch. నేను చెప్పింది ఇదే, ఇదిగో ఈ పేపర్ తీసుకెళ్ళి ఇవ్వండి, ఈ పక్కనున్న బ్రాంచ్లో ఇవ్వండి అన్నాను అంతే. Sir, now only I opened the bank, sir. సార్ బ్యాంక్ ఇప్పుడే కదా సార్ నేను తెరిచింది. I didn't even drink my water. నేను ఇంకా నీళ్ళు కూడా తాగలేదు. And before that you are calling me. దానికి ముందుగా మీరు నన్ను పిలిచేస్తారా? Again I have to go. మళ్ళీ నేను వెళ్ళాలా? Now only I came out I stopped my scooter and came in. ఇప్పుడే నేను స్కూటర్ ఆపి నేను లోపలికి వచ్చాను. Wilderness. అరణ్యము. Yesterday meeting, Joe brother spoke so nice. నిన్న మీటింగ్లో జో బ్రదర్ ఎంత చక్కగా మాట్లాడారు. What a good singing we had. What? Singing. ఎంత చక్కగా మన పాటలు కూడా విన్నామే. That 4 songs. ఆ పాటలు Super. అద్భుతం. Then Sant brother led us in worshiping God. సంత్ బ్రదర్ మమ్మల్ని ఆరాధనలో నడిపించారు. So nice. చాలా బాగుంది. I wish today also was Sunday. ఈ రోజు కూడా ఆదివారం అయితే ఎంత బాగుండు. It is not Sunday. Monday has come, brother. ఇది ఆదివారం కాదు బ్రదర్, సోమవారం వచ్చేసింది. Sunday is gone, brother. ఆదివారం వెళ్ళిపోయింది బ్రదర్. You are in the wilderness now. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? అరణ్యంలో ఉన్నారు బ్రదర్. Dear brother, dear sister, don't worry. డియర్ బ్రదర్, సిస్టర్, బాధపడొద్దు. Don't fear. భయపడొద్దు. Don't fear. భయపడొద్దు. Don't fear. భయపడొద్దు. Don't worry. బాధపడొద్దు. Holy Spirit has led you. పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపించారు. Holy Spirit has taken you. పరిశుద్ధాత్ముడు నిన్ను తీసుకెళ్లారు. I am repeating. మళ్ళా నేను చెప్తున్నాను. Because devil doesn't want you to listen to this. ఎందుకంటే అపవాది ఈ మాటలు వినకూడదని కోరుకుంటాడు. The devil doesn't want you to listen to this. ఈ మాటలు మీరు వినకూడదని అపవాది కోరుకుంటాడు. Now you will get a phone call and some of you will go out and take the phone. మీలో ఎవరికన్నా ఫోన్ వస్తుంది, మీరు ఆ ఫోన్ తీసుకొని బయటకు వెళ్తారు. Suddenly you will get a phone. సడన్గా మీకు ఫోన్ వస్తుంది. Suddenly you will go out. సడన్గా మీరు బయటకు వెళ్తారు. That is how devil is so expert. ఆ విధంగా అపవాది చాలా నిపుణుడు. That is why when I come to the meeting hall, అందుకే నేను మీటింగ్ హాల్లోకి వచ్చినప్పుడు I just switch it off. నేను ఫోన్ని ఆఫ్ చేసేస్తాను. I just switch it off. దాన్ని ఆఫ్ చేసేస్తాను. And then sometimes at 2 o'clock they ask, how many times I have to call you? ఎవరన్నప్పుడు మధ్యాహ్నం 2 ఫోన్ చేసి నీకు ఎన్నిసార్లు నేను ఫోన్ చేశానంటారు. Sir, don't you know that on Sunday morning I won't be available? సార్ నేను మీకు తెలీదా సండే ఉదయం నేను దొరకరనే విషయం మీకు తెలీదా? I won't be available, brother. నేను ఉదయం దొరకను మీకు ఫోన్లో. Then when to contact you? మరి ఎప్పుడు మిమ్మల్ని సంప్రదించాలి? Before Sunday. ఆదివారం ముందర సంప్రదించాలి. Or after Sunday. అది సండే తర్వాత నన్ను You కలవండి. can contact me. అప్పుడు మనం సంప్రదించవచ్చు. Because when the word comes, the devil will give you a phone call. You will just go out and you will miss that 5 minutes, the word of God. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం వచ్చినప్పుడు అపవాది మిమ్మల్ని బయట తీసుకెళ్తుంది. ఆ వాక్యాన్ని మీరు పోగొట్టుకుంటూ ఉంటారు. So I am repeating what I said again. నేను చెప్పిన దాన్ని మరలా తిరిగి చెప్తున్నాను. What did I say? నేనేం చెప్పానండి? Holy Spirit leads you. పరిశుద్ధాత్మ మిమ్మల్ని నడిపిస్తారు. Holy Spirit leads you. పరిశుద్ధాత్మ మిమ్మల్ని నడిపిస్తారు. Don't fear. భయపడొద్దు. Don't fear. భయపడొద్దు. Don't get discouraged. మీరు నిరుత్సాహపడొద్దు. Holy Spirit is leading you. పరిశుద్ధాత్మ మిమ్మల్ని నడిపిస్తున్నారు. Why? ఎందుకని? Why he is leading you? ఆయన మిమ్మల్ని ఎందుకని నడిపిస్తున్నారు? Why he is leading you? ఆయన మిమ్మల్ని ఎందుకని నడిపిస్తున్నారు? You tell me the answer. మీరే జవాబు చెప్పండి. I won't tell. నేను చెప్పను. చెప్పండి జవాబు. ఎందుకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని నడిపిస్తున్నారు?
If you don't tell the answer, I will sit and sleep also. మీరు జవాబు చెప్పకపోతే ఇక్కడ కూర్చొని పడుకుని పోతాను అంతే. టు బి చేంజ్డ్ ఇంటూ ద సన్స్ ఆఫ్ గాడ్. No. అలా కాదు. What is going to be, why is he leading you to the wilderness? ఆయన మిమ్మల్ని అరణ్యంలోకి ఎందుకు నడిపిస్తున్నారు? ఏమండి? To be tempted by the devil. అపవాది చేత శోధించబడటానికి. Please read God's word as it is written. అక్కడ ఏ విధంగా అయితే రాయబడిందో దాన్ని అలాగే చదవండి. Read God's word as it is written. ఎక్కడ ఎలా ఉందో దాన్ని అలాగే చదవండి. Don't use your brains. మీ యొక్క తెలివితేటలను ఉపయోగించొద్దు. All brains should wait outside in the hot sun. మీ తెలివితేటలు, మీ బుర్రంతా కూడా బయట వేడిలో వెయిట్ చేయవలసిందే. We have to listen to God's word. దేవుని యొక్క మాటలు మనం వినాలి. Then Jesus was led up by the Spirit into the wilderness. అప్పుడు యేసు ప్రభు ఆత్మ చేత అరణ్యంలోనికి నడిపించబడ్డారు. To be tempted by the devil. అపవాది చేత శోధించబడటానికి. It is there? Yes, it is there in the Telugu Bible also exactly. అపవాది చేత శోధించబడటానికి అని తెలుగు బైబిల్ ఎగ్జాక్ట్ గా ఉంది కదండి. Then what is the problem in answering that simple question? ఆ చిన్న ప్రశ్నకు జవాబు చెప్పడానికి సమస్య ఏంటి మీకు? To be tempted by the devil. అపవాది చేత శోధించబడటానికి. You are tempted by the devil. మీరు అపవాది చేత శోధించబడతారు. Remember that. అది గుర్తుంచుకోండి. And don't say that, "Ayyo, I don't know what is happening to me now." అయ్యో ఇప్పుడు నాకు ఏం జరిగిపోతుంది అని మీరు అనొద్దు. And then some temptation comes. అప్పుడు ఏదైనా ఒక శోధన వస్తుంది. Through that situation. ఆ పరిస్థితి ద్వారా. When you are tempted, it says in James chapter 1. మీరు శోధించబడినప్పుడు అక్కడ యాకోబు 1లో ఉంది. James chapter 1. యాకోబు 1. James chapter 1. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో verse 17. 17వ వచనం. Sorry. No. Sorry. Yeah. Verse 12. Sorry. 12వ వచనం. Yeah. యాకోబు 1:12. Yeah. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. The Lord wants to give you the crown of life, my dear sister, my dear brother. ప్రియమైన బ్రదర్ సిస్టర్, దేవుడు నీకు జీవ కిరీటాన్ని ఇవ్వాలనుకుంటున్నారు. And the temptations is only in the wilderness. మరి ఇక శోధనలు అనేవి అరణ్యంలో మాత్రమే ఉంటాయి. Only in the wilderness only the temptations are there. ఆ శోధనలు కేవలము అరణ్యంలో మాత్రమే ఉంటాయి. When we go to heaven, no temptations. మీరు పరలోకంకి వెళ్ళినప్పుడు శోధనలే ఉండవు. That is not wilderness. అది అరణ్యం కాదు. The kingdom of God is not wilderness. దేవుని యొక్క రాజ్యము అరణ్యము కాదు. Heaven is not wilderness. పరలోకము అరణ్యము కాదు. The earth, the world in which you are living is a wilderness. మీరు నివసిస్తూ ఉన్న యొక్క భూమి, ఈ లోకము అరణ్యము. It is wilderness. ఇది పరలోకం. Your office is a wilderness. మీకు ఆఫీస్ ఒక అరణ్యము. Your bank is a wilderness. మీకు బ్యాంక్ ఒక అరణ్యము. Your factory is a wilderness. మీకు ఫ్యాక్టరీ ఒక అరణ్యము. Your shop is a wilderness. మీ షాపు ఒక అరణ్యము. Your college is a wilderness. మీకు కాలేజ్ ఒక అరణ్యము. It is wilderness everywhere. ఇది అరణ్యము ప్రతి చోట అరణ్యమే. And when you are in the wilderness, what you will have? మరి అరణ్యంలో ఉంటే మీకు ఏముంటాయండి? What you will have? ఏముంటాయండి అరణ్యంలో? ఏమండి? టెంప్టేషన్స్, ఆ శోధనలు. You will be having various temptations. మీకు రకరకాల శోధనలు ఉంటాయి. So then, why temptations are given? కాబట్టి శోధనలు ఎందుకు ఇవ్వబడుతున్నాయి? Because God wants to bless you with the crown of life. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని జీవ కిరీటంతో ఆశీర్వదించాలనుకుంటున్నాడు. Promise to those who love him. ఆయన ప్రేమించే వారికి ఇచ్చిన వాగ్దానం. Verse 13. 13వ వచనం. Let no one say when he is tempted, I am being tempted by God. దేవుడు కీడు విషయమై శోధింపడారు. ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపనప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. Don't say that. అలా అనొద్దు. But it says, but each one is tempted when he is carried away and dies by his own will or by his own lust. కానీ 14వ వచనం, ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరలు కల్పబడిన వాడై శోధింపబడును. So don't forget what we heard. కాబట్టి మనం విన్నదాన్ని మీరు మర్చిపోవద్దు. Wilderness is here. అరణ్యం ఎక్కడ ఉంది?
and God is leading you to the wilderness, దేవుడు ఏం చేస్తాడు, మిమ్మల్ని అరణ్యంలోనికి, ఆ యొక్క అరణ్యంలోనికి నడిపిస్తా there ఉన్నారు. are various situations there. అక్కడ రకరకాల పరిస్థితులు ఉంటాయి. Some of those situations will create temptation to sin for you. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు మిమ్మల్ని పాపం చేసేటట్టుగా శోధిస్తాయి. For another person it may not be a temptation. ఇంకొక వ్యక్తికి అది శోధనే కాకపోవచ్చు. For one person one thing may be a temptation in this ఒక వ్యక్తికి ఒక విషయం అక్కడ ఒక శోధనగా ఉండొచ్చు. For the other person it is not a temptation. వేరే వ్యక్తికి అది శోధనగా ఉండకపోవచ్చు. When you are tempted, మీరు శోధించబడినప్పుడు, that is why Jesus said you have to take up the cross. అందుకే యేసు ప్రభు daily. చెప్పారు, ప్రతిరోజు కూడా మీరు సిలువను ఎత్తుకోవాలి. You have to take up the cross and die daily. మీ యొక్క సిలువను ఎత్తుకొని ప్రతిరోజు చనిపోవాలి. How many gospels are there? Tell me. మీరు నాకు చెప్పండి, ఎన్ని సువార్తలు ఉన్నాయి? 4 gospels, yeah. 4 సువార్తలు ఉన్నాయి. Thank you, brother. Thank 4 you. gospels are there. 4 సువార్తలు ఉన్నాయి. How many times Jesus speaks about cross? యేసు ప్రభు సిలువ గురించి ఎన్నిసార్లు చెప్తున్నారు? That is not an easy answer. అదంత సులభమైన విషయం కాదు. Minimum 4, na? కనీసం 4 కదా. How many times he talks about the cross? ఎన్నిసార్లు యేసు ప్రభు సిలువను గురించి మాట్లాడారు? Anybody? ఎవరైనా? Never forget it. ఎన్నడూ మర్చిపోవద్దు. I will tell you. నేను మీకు చెప్తాను. 6 times in 4 gospels. 4 సువార్తల్లో 6 సార్లు మాట్లాడారు. 6 times. 6 సార్లు మాట్లాడారు. Go home and find out where those references are. మీరు ఇంటికి వెళ్ళి ఆ యొక్క వచనాలు బైబిల్లో ఎక్కడున్నాయో మీరే వెతకండి. Lord, why, Lord? There is no other command in the Bible which Jesus repeats 6 times. ప్రభు, ఎందుకు యేసు ప్రభు 6 సార్లు తిరిగి చెప్పిన అటువంటి ఆజ్ఞ ఇంకొకటి లేదు. Not that other commandments are unimportant. మిగతా ఆజ్ఞలు అంత ముఖ్యమైనవి కాదు అని కాదు అర్థం. All the commandments of the Lord are important. ప్రభు యొక్క ఆజ్ఞలు అన్నీ ముఖ్యమైనవే. But there is only one commandment 4 people are repeating 6 times. కానీ ఒక ఆజ్ఞను 4 వ్యక్తులు 6 సార్లు తిరిగి చెప్తానే ఉన్నారు. Why? ఎందుకని? If you have missed in Matthew, మీరు ఒకవేళ అది చదవటం మత్తయిలో మిస్ అయ్యారనుకోండి, you should read it in Mark. దాన్ని మీరు మార్కులో చదవాలి. If you miss it in Mark, అది మీరు మార్కులో చదవలేకపోతే you should see it in Luke. అది మీరు లోకాలో చూడాలి. And if you miss it in Luke, మీరు లోకాలో మిస్ అయిపోతే at least you should see it in John. కనీసం ఆ యోహాన్లో అయినా మీరు చూడాలి. అది Father God is so loving. తండ్రి అయిన దేవుడు చాలా ప్రేమిస్తూ ఉన్నారు. What a loving God we have. ఎంత ప్రేమ కలిగిన తండ్రి If you have missed it మనకు. here, నువ్వు ఇక్కడ పోగొట్టుకున్నావా? I will write it again somewhere. అది మళ్ళీ ఇంకో చోట రాస్తాను నేను. He is reminding us. ఆయన మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. Brother, what is the connection between temptation and cross? బ్రదర్, శోధనకి సిలువకు ఉండే సంబంధం ఏంటి? You were talking about wilderness, మీరు అరణ్యం గురించి మాట్లాడుతున్నారు. and then you said that there is temptations are there, అక్కడ శోధనలు ఉన్నాయని మీరు చెప్పారు. and suddenly you are jumping to cross. సడన్ గా మీరు సిలువకి దూకేస్తున్నారు. Why? ఎందుకని? What is the connection? దానికి దీనికి ఉన్న సంబంధం ఏంటి? I will tell you the connection and we'll close. నేను దానికి ఉన్న సంబంధం మీకు చెప్పి అప్పుడు ముగిస్తా. When you are tempted, మీరు శోధించబడినప్పుడు, what is temptation? శోధన అంటే ఏంటి? To do your will or not to do your will. మీకు చిత్తాన్ని చేయటమా చేయకపోవటమా? Whether you have to do your will or not to do your will. ఒకవేళ మీ చిత్తం చేయటమా చేయకపోవటమా అనేది The Holy Spirit says, పరిశుద్ధాత్మని చెప్తున్నారు, go and apologize to your wife. నువ్వు వెళ్ళి నీ భార్యను క్షమాపణ అడుగు. That is what the Holy Spirit is telling you. పరిశుద్ధాత్మ మీకు చెప్తున్నది ఆ విషయం. And then అప్పుడు your own will says, మీ స్వచిత్తం చెప్తుంది, no, that is against my dignity. I have got a gauravam. బెబ్బే నేను అది నాకు వ్యతిరేకం, నాకుండే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్, ఒక ఆత్మాభిమానం ఉంది. ఆత్మాభిమానానికి వ్యతిరేకంగా ఉండాలి నేను అలా చెప్తే. I have a atmabhimanam or gauravam. నాకు ఒక ఆత్మాభిమానం అని ఒకటి ఉంది.
I have that. నాకు అదొకటి ఉంది. How will I go and apologize to my wife? నేను వెళ్ళి నా భార్యను క్షమించమని అడుగుతానా? Brother, if you ask me to go and apologize to my brother-in-law, okay. బ్రదర్ వెళ్ళి మా బావను క్షమించమని అడిగితే నేను అడుగుతాను, పర్వాలేదు. But to go and ask my wife, కానీ నా భార్యను క్షమించమని అడగల, అయ్యో, that is against our culture. బ్రదర్, అది మా సంస్కృతికి వ్యతిరేకము. There you have to die on the cross. అక్కడ మీరు మీ శిలువ మీద చనిపోవాలి. Lord, I take up the cross and die to my culture and my dignity. ప్రభువా, నేను శిలువను ఎత్తుకొని ఆ యొక్క సంస్కృతికి, నా హుందాతనానికి నేను చచ్చిపోతాను. Lord, I want to die now. ప్రభువా, ఇప్పుడు నేను చనిపోవాలనుకుంటున్నాను. Help me, Jesus. యేసు ప్రభువా, నాకు సహాయం చేయి. Help me, Lord. నాకు సహాయం చేయి ప్రభువా. Help me, Lord. ప్రభువా, నాకు సహాయం చేయి. To humble myself. నాకు నేను తగ్గించుకుంటానికి. And bring down my big high pride. నాలో ఉన్న గొప్ప పెద్ద గర్వాన్ని నుంచి తగ్గించుకుంటానికి. Help me to humble myself. నాకు నేను తగ్గించుకుంటాను, నువ్వు సహాయం. That is why I talked about the cross. అందుకే నేను సిలువ గురించి మాట్లాడాను. Are you willing to take up the cross? మీరు సిలువను తీసుకుంటానికి ఇష్టపడుతున్నారా? Luke says you have to take up the cross daily. లూకా ఏమన్నారు? మీరు మీకు సిలువను ప్రతిరోజు మోయాలి. That is the way to become a son of God from being a child of God. మరి ఆ విధంగా దేవుని యొక్క పిల్లవాడు నుంచి దేవుని కుమారుడిగా ఎదగటం అనేది. He who has ears to hear, let them hear. ఎవరికైతే చెవులు ఉన్నాయో వాళ్ళు వినుగాక. Shall we pray? ప్రార్థించుకుందామా? Father, we praise you, Lord, for the word you have given to us. తండ్రి, మీరు మాకు ఇచ్చిన మాటను బట్టి మేము స్తుతించుకుంటున్నాం. Father, we thank you. తండ్రి, మీకు వందనాలు. We bless you, Lord. మేము స్తుతించుకుంటున్నాం. All glory and honor to you. సమస్త మహిమ ఘనత మీకే. All praise and honor to you, Lord. సమస్త స్తుతి ఘనత మీకే తండ్రి. All honor and praise and worship సమస్త to you. ఘనత మహిమ ఆరాధన మీకే. వందనాలు తండ్రి. Thank you, Father. వందనాలు తండ్రి. Praying for these dear brothers and dear ఈ sisters. ప్రియమైన బ్రదర్స్ సిస్టర్స్ గురించి ప్రార్థిస్తున్నాం. Help them, Lord. Lord, continue to speak to them. వాళ్ళతో మాట్లాడుతూనే ఉండండి ప్రభువా, సహాయం Continue to చేయండి. work in their hearts. వాళ్ళ హృదయాలలో మీరు పని చేస్తూనే ఉండండి. Praying for the children here. ఇక్కడ పిల్లల కోసం ప్రార్థిస్తున్నాం. Help them, Lord, to be born again. వాళ్ళు తిరిగి జన్మించడానికి సహాయం చేయండి. Praying for the young people here. యవనస్తుల కోసం ప్రార్థిస్తున్నాం. Help them, Lord, to be born again and grow up as sons of God and daughters of God. వాళ్ళు తిరిగి జన్మించి దేవునికి కుమారులుగా, దేవునికి కుమార్తెలుగా అవటానికి సహాయం చేయండి. Raise many sons of God here, Lord. ఇక్కడ చాలా దేవునికి కుమారులను లేపండి ప్రభువా. Thank you, Father, for this time. ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. In the name of Jesus alone we pray. యేసు నామములో మాత్రమే ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.